ఇలా సాంబార్ పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. 6 మంత్స్ అయినా, 1 ఇయర్ అయినా గ్యారంటీ ఇస్తున్నాను నిల్వ ఉంటది. ఎందుకంటే మేము రోజు ఇలా చేసి ఉంచుకుంటాము. అలా 1 ఇయర్ వరకు ఉంచుకొని యూజ్ చేసుకుంటూ ఉంటామనమాట. సో, అందుకే మీతో పాటు షేర్ చేయాలని అనుకుంటున్నాము. ఇది ఇంకెలా తయారు చేసేదనేది చూసేద్దామా? ఎవరైనా ఛానల్‌కి కొత్తగా వస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి. ఓకేనా? ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ధనియాలు నేను ఇక్కడ ఒక బాక్స్ నిండా తీసుకున్నాము. ఎప్పుడు కూడా ధనియాలు ఎంత తీసుకుంటామో గుంటూరు మిర్చి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా. నేను ఒక బాక్స్ నిండా ధనియాలు తీసుకున్నాను, అంటే ఒక 100 గ్రాములకు తీసుకున్నాను. సేమ్ బాక్స్లోనే ఒక బాక్స్ నిండా గుంటూరు మిరపకాయలు తీసుకోవాలి. ఇవి వచ్చేసి బ్యాడగే మిరపకాయలు అండి, అంటే కర్ణాటకలో బ్యాడగే అంటారు, మన సైడ్ కాశ్మీర్ చిల్లీ అంటాం కదా. ఇవి ఒక 25 గ్రాముల్లాగా వేసుకున్నామంటే కలర్ మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. శనగపప్పు 3 టేబుల్ స్పూన్, కందిపప్పు 3 టేబుల్ స్పూన్, మిరియాలు 3 టేబుల్ స్పూన్, బియ్యం మనం ఇంట్లో అన్నం వండుకుండే బియ్యము ఒక 3 టేబుల్ స్పూన్, మినపప్పు ఎక్కువ వేయకూడదండి, ఒక 2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. గసగసాలు వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్. సాంబార్ పౌడర్ అంటే హింగు ఉండాలా, దానికోసమని కొంచెం హింగు, కరివేపాకు కడిగేసి నీడలోనే ఆరబెట్టి పెట్టాను. లవంగాలు 1 టేబుల్ స్పూన్, చెక్క ముక్కలు ఒక 5, పసుపు కొమ్ము ఒక 3 కొమ్ములు తీసుకున్నాను. ఫస్ట్ పసుపు కొమ్ములు చిన్నగా గుండగా దంచేసి పెట్టేద్దాం. ఇలా కచ్చాబిచ్చగా గుండగా దంచుకుని ఒక సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ వచ్చి కొంచెం మందంగా ఉండాలండి, లేదంటే మనం ఫ్రై చేసే పదార్థాలు మాడిపోతే సాంబార్ పౌడర్ నల్లగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగా రాదు. ఇదొక ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోండి. ధనియాలు వేగిందో లేదో తెలియాలంటే చెయ్యి ముట్టి చూస్తే వేడిగా ఉంటుంది చేతులకి, తర్వాత చిటపట సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు వేరే పాత్రలో వేసుకోవాలి. ఎక్కువ మాడగొట్టకూడదండి, సాంబార్ పౌడర్ నల్లగా వచ్చి టేస్ట్ కూడా బాగోదు. ఇలాంటప్పుడు మనం వేరే పాత్రలో వేసుకోవాలి. మిరపకాయలు కూడా అంతేనండి, ఎండ బాగున్నదంటే ఒక 2 రోజులు ఎండ వేసుకుంటే ఈ ఫ్రై చేసే అవసరమే లేదు. మాకు ఇక్కడ కొంచెం మేఘాలు ఉన్నాయి కాబట్టి నేను ఎండేయలేదు, లేదంటే ఎండలో 2 రోజులు ఎండేసేయండి. ధనియాలు, మిరపకాయలు, కాశ్మీర్ చిల్లీ అన్నీ ఎండేసుకుంటే చాలు. కాకపోతే ధనియాలు ఒకటి ఫ్రై చేయాలి, మిరపకాయలు ఫ్రై చేసే అవసరం లేదు. కాశ్మీర్ చిల్లీ పొడాగు ఉంటుంది కదండి, దానికోసం మనం తుంచుకుంటే వేగం వేగిపోతుందని తుంచేశాను. ఇవన్నీ ఒక్కొక్కటి దూర ఫ్రై చేసుకుని గింజలు నల్లగా వస్తుంది కదా, అవి వేసుకోవద్దండి, సాంబార్ పౌడర్ నల్లగా అయిపోతుంది. ఒకనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుని ప్రతి ఒక్కటి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మనకి సాంబార్ పౌడర్ బాగా రావాలంటే లో ఫ్లేమ్లో ఓపిక మీదే ఫ్రై చేసుకోవాలి. మనం కందిపప్పు కూడా ఇలాగ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎక్కువ మాడకూడదండి, చూపిస్తున్నాను కదా, ఇలాగ దూరగా ఫ్రై అవ్వాలంతే, ఏది కూడా మార్చకూడదు. మినపగుడ్లు ఎక్కువ వేసుకోకూడదండి, అన్ని 3 టేబుల్ స్పూన్ అంటే మినపగుడ్లు తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే అది సాంబార్ వచ్చి మనకి జిగురులాగా వచ్చేస్తుంది, ఎక్కువ వేసుకోకూడదు. బియ్యము కూడా దూరంగా ఫ్రై చేయాలి, రేషన్ బియ్యం వేసుకోకూడదు, మనం ఇంట్లో అన్నం చేసే బియ్యమే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలంటే రేషన్ బియ్యం అయితే స్మెల్ వచ్చేస్తుంది, కాబట్టి మనం అన్నం చేసే రైసే వాడుకోవాలి. ఓకేనా. మిరియాలు కూడా చూడండి, వేసిన వెంటనే పొగ వచ్చేస్తుంది, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మాడకుండా చూసుకోవాలి. లవంగాలు, మిరియాలు 2 కూడా పొగలు ఎక్కువ వచ్చేస్తుందండి, లో ఫ్లేమ్లో ఆ పొగ రాకుండా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. వేగాలి, ఒట్టినాలు వేగాలి, మాడకూడదు. ఓకేనా. జీలకర్ర మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి, 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కూడా దూరం ఫ్రై చేయాలి, కమ్మన స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా, ఏది కూడా మాడడం లేదు. మెంతులు, ఆవాలు 2 మాడిపోయినా మనకి సాంబార్ పౌడర్ చేదు వచ్చేస్తుంది, కాబట్టి మాడకుండా దూరం ఫ్రై అవ్వాలి. ఓకేనా. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మెంతులు అయిపోయిందని మార్చకూడదు. గసగసాలు మీకు 1 నిమిషంలో నా చిటపట సౌండ్ వచ్చేస్తుందండి, జాగ్రత్త అండి, గసగసాలు వేగం మాడిపోతుంది. గసగసాలు ఈ కలర్ వచ్చిన తర్వాత చెక్క ముక్కలు 5 తీసుకున్నాం కదా, అవి కూడా కొంచెం తుంచుకుని వేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతుంది, లోన పచ్చి లేకుండా. డ్రైగా అయిపోతే సాంబార్ పౌడర్ మనం 1 ఇయర్ 6 నెలలో నిలవ పెట్టుకోవచ్చు. పసుపు కూడా చూడండి, పసుపు కూడా ఎప్పుడు పసుపు గుండ కన్నా కొమ్ములు తీసుకుంటే, గుండ అంటే మనం పసుపు పౌడర్ అంటే ఎప్పుడో దుకాణం తెచ్చుంటాం, ఇంట్లో చేసుకుంటాం, ఫ్రెష్గా చేయాలంటే కొమ్ములు వేసుకోండి. కొంచెం దోరగా ఫ్రై చేసిన తర్వాత అవి కూడా వేసుకొని, కరివేపాకు నేను నీడలో ఆరబెట్టి పెట్టానండి, పచ్చి అంశం లేకుండా డ్రైగా ఉండాలి కదా. 1 ఇయర్ లేదా 6 మంత్స్ నిలువ ఉండాలంటే అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హింగు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఏ పురుగులు ఏటి పట్టకుండా 1 ఇయర్ సాంబార్ పౌడర్ ఉంటుంది. ఇలాగ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. మీకు అందుబాటులో మిల్లు ఉంటే మిల్లుకి తీసుకెళ్ళి పౌడర్ చేసుకుని వచ్చేయండి, లేదు తక్కువ క్వాంటిటీ కదా ఇంట్లో చేసుకుంటామంటే చల్లగైన తర్వాత మనం ఆరబెట్టాలి, ఆరబెట్టి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ కదా మిల్లుకి వెళ్ళడం లేదు,
న్యూస్ పేపర్ మీదో లేదంటే ఏదైనా వెడల్పున్న ప్లేట్ మీద వేసినామంటే ఒక 10 నిమిషాలకి చల్లగా అయిపోతుంది. నేను ఎప్పుడు సాంబార్ పౌడర్ వచ్చి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ మిరపకాయలు ఆ క్వాంటిటీలో ఎప్పుడు చేసుకుంటాను. 1 ఇయర్ ఉంటుంది. మీకోసమని తక్కువ క్వాంటిటీలో ఇలా చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. నెక్స్ట్ మా వీడియోలు మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చే చూస్తున్నారని, మా వీడియోలు మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆ గంట బటన్ అనేది ఆన్ అవుతుంది. అది ఆన్ చేసి పెట్టుకుంటే మేము వీడియోలో ఇలాగా అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు కూడా చేసి ఆ రెసిపీలు చేసుకోవచ్చు. ఓకేనా? మిక్సీ జార్లో వేసి ఇలాగ పౌడర్ చేసుకోండి. 2 సార్లు కావాలంటే వేసుకోండి. 2 సార్లు కొంచెం కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ కదా ఒకేసారి వేసినాను, పెద్దగా జార్ ఉన్నది అనేసి. ఇలాగ నైస్గా పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా ఇలాగా, అంటే ఎంత బాగుంటుంది సాంబార్ పౌడర్. స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి. అన్నీ కలిసి ఉన్నాయి కదా. అరగంటలో 1/2 కేజీ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. అలాగే మనం హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ఏది చేసుకున్నా కూడా హెల్తీగా ఉంటుంది. మనం మార్కెట్లో తెస్తే అన్నిట్లో కెమికల్ వేస్తారు కాబట్టి నేను అంత తేనండి. ఇంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా, హోమ్ మేడ్ పసుపు, హోమ్ మేడ్ కారం పొడి, హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అన్నీ ఇంట్లో చేసుకుంటాను నేను. అంత బయటికి తేడానికి ఇష్టపడను. చిల్లీ పౌడర్ మంచి కలర్ రావాలంటే ఒక ఐటెం కలిపితే మంచి కలర్ వస్తుంది. తర్వాత గరం మసాలా కొలతలతో వేసి ఉన్నాను. నెక్స్ట్ హోమ్ మేడ్ పసుపు గుండ, ఇవన్నిటి లింక్ని ఐ బటన్లో ఇచ్చి ఉంటాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. నీట్గా ఉంటుంది. ఎంతైనా ఇంటి ఫుడ్ అంటారు కదండి. అందుకే మీరు కూడా ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? జల్లించిన తర్వాత సాంబార్ పౌడర్ ఒక 10 నిమిషాలు ఫుల్ చల్లగవ్వాలండి. చల్లగైన తర్వాత మనం ఏ జార్లో తీసుకుంటామో లేదా బాక్స్లో ఎందలు తీసుకున్నా కూడా ఫుల్ చల్లగైన తర్వాత మనం ఇలాగ తీసుకోవాలన్నమాట. ఈ డబ్బా వచ్చేసి 1.5 కేజీ అండి. ఇక్కడ సగం వచ్చిందంటే ఒక 3/4 కేజీ పౌడర్ లేదా ఒక 1/2 కేజీ పౌడర్ వచ్చింది. ఇది వచ్చి మనం ఎలాగ వాడతామో దాని మీద డిపెండ్ అనమాట. ఒక 6 నెలలైనా ఉంటుంది పురుగులు పడకుండా. ఈ స్పూన్లు క్వాంటిటీ వచ్చి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఒకటి పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజు అనమాట. నేను అన్నీ కూడా ఈ మీడియం సైజు స్పూన్లోనే అన్నీ కూడా క్వాంటిటీ అనేది మీకు ఏమేమి క్వాంటిటీ చెప్పానో మీడియం సైజు స్పూన్లోనే తీసుకున్నాను. ఇలా చూడండి, ఇలా స్టోర్ చేసినామంటే 6 నెలలు మనం సాంబార్ పౌడర్ రెడీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను టూటీ ఫ్రూటీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ టూటీ ఫ్రూట్ ఎలా చేసేది, దేంతో చేసేది, అవి తింటే మన ఆరోగ్యానికి మంచిదా చెడుదా ఏటైనా ఆ వీడియోలో డీటెయిల్స్గా చెప్తానండి. ఈ బొప్పాయికాయతో నేను ఎన్నో వెరైటీలు చేసి వీడియో అప్లోడ్ చేశానండి. బొప్పాయి తురుముతో వడలు, పాయసం, బొప్పాయికాయతో పుల్ల బెల్లం కూర, బొప్పాయికాయ తురుముతో పరోటా చేసి వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడలేదంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. బొప్పాయికాయతో ఇన్ని చేయొచ్చు అని మీరే ఆశ్చర్యం పడతారు. ఓకేనా? మీకు ఈ సాంబార్ పౌడర్ వీడియో ఇష్టమైనట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి? అందరికీ బాయ్.